దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేరిట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ చదువుకున్నాము, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. రైట్. పెళ్ళైన వారు సదైవం అయిపోయింది. హల్లెలూయా. పెళ్ళైన వారే హల్లెలూయా. ఓకే, నాకు కూడా పెళ్ళై. సరే, పెళ్ళైన వారికి ఎవరు ఉంటారు? పురుషులమైతే వివాహమైనటువంటి వారికి ఎవరు ఉంటారు? భార్య ఉంటారు. ఆడపిల్ల వివాహం అయితే ఎవరు ఉంటారు? ఇక్కడ భర్త ఉంటారు. సో కాబట్టి మనం చదువుతున్న అక్కడ ఏం చదువుతున్నాం మనము? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చింది. ఏ సమయం వచ్చిందంట? వివాహ సమయం ఆసన్నమైంది. ఇది పెళ్లి ప్రసంగం కాదు. హల్లెలూయా. ఈ సంఘానికి ఉన్నటువంటి వర్తమానమే. కాబట్టి ఏమొచ్చిందంట? గొర్రె పిల్ల యొక్క వివాహ సమయము దగ్గర పడింది. దగ్గర పడిన తర్వాత మళ్ళా ఇంకోవైపు అంటున్నారు, భార్య తనను తాను, చెప్పండి, భార్య తన్ను తాను ఇస్తుంట సిద్ధపరచుకుంది. ఇప్పుడు వివాహమైనటువంటి చెల్లెలను అక్కలను తనని అడుగుతున్నా, మీ వివాహం అయింది కదా, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మీ భర్త కోసం సిద్ధపడుతున్నారా? పెళ్లి కోసం ఏమవుతారు? సిద్ధపడతారు. దావతు పోవడానికి సిద్ధపడతారు. చర్చికి రావడానికి సిద్ధపడతారు. ఓకే. కానీ ఇక్కడ వివాహ మహోత్సవము సమయము ఎప్పుడైతే ఆసన్నమైందో అప్పుడు ఒక సిద్ధపడుతున్న కాదు, సిద్ధపడి ఉన్నటువంటి ఒక భార్యను పట్టణ గ్రంథం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క లేఖనాన్ని బట్టి మనం చూస్తే భార్య సిద్ధపడిన తర్వాత ఎడి వెళ్ళాలి? భర్త కాడికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి చూస్తే నిజమైనటువంటి క్రీస్తు లేకపోతే యేసు క్రీస్తు మన యొక్క భర్తగా మనం చూస్తున్నాము. ఈ భర్తకు భార్య ఎవరు అంటే సంఘము అని మనం చూస్తున్నాం. అట్లయితే ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం ఇంకా అక్షరార్థంగా ఈ ప్రవచనం ఇంకేం కాలేదు, నెరవేర్చబడలేదు. భవిష్యత్తులో ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు సిద్ధపడ్డా ఎవరు సిద్ధపడకపోయినా ఖచ్చితంగా ఈ ప్రవచనం ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నిజముగా యేసు క్రీస్తు ప్రభుల వారికి సంఘమైనటువంటి మనకు వివాహం జరిగిందా అంటే జరగలేదు. ఏం జరగలేదు? వివాహం అనేది జరగలేదు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి సిద్ధపడుచున్నటువంటి భార్యను చూపించట్లేదు, కానీ సిద్ధపడినటువంటి భార్యనే చూపించున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనము 2 కొరింథీ పత్రికలో మనం చదివితే మీకు అవసరం లేదు, చదవండి ఒకసారి. 11:2 చదవండి ఒకసారి. 11వ అధ్యాయము 2వ వచనం. మీరందరూ పొద్దున్న వాసన చూశారు గ్రూపులో. ఈరోజు భారతకు ఉన్నటువంటి టైటిల్ ఇచ్చాను. ఏమని? మేము అమాయకులమైన పాపులము. ఎండింగ్ కానీ ఏంటి? మేము ఎవరిమి? అమాయకులమే. మళ్ళీ ఎవరిమి? ఇప్పుడు వస్తుంది, చదవండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము.
దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తిని కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానం చేసి తిని గాని. చాలు చాలు. హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా. ఇప్పుడు రెండో మాట, నేను మారు మనసు పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను. చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒకసారి. బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నారు అంటే, ఒక పురుషుడికి ఏం చేయాలి? నేను సమర్పించాలి, మిమ్మల్ని ఏం చేయాలి? అప్పగించాలి, లేకపోతే మిమ్మల్ని వివాహం మేము చేయాలని నిశ్చయించినాము. నిశ్చయం చేసినాము. పవిత్రుడైన కన్యకగా, ఫస్ట్ ఎవరంట? కన్యక మాత్రమే కాదు, పవిత్రుడైన కన్యకగా చేసి ఏం చేసినాము? ప్రదానం చేసి. ఎవరికి ప్రదానం చేసినామంట? క్రీస్తు ప్రదానం చేయబడ్డారు. అనగా ఇప్పుడు దేవుని సంఘము అంటే ఎవరు? విశ్వాసి అంటే ఎవరు అంటే, మనం దూరస్తులం కాము, అన్యజనులం కాము, అవిశ్వాసులం కాము, నామకార్థులం కాదు, అబద్ధికులం కాదు, మోసగాలం కాదు, అపవిత్రులం కాదు, అన్యాయం చేయవారిని కాదు, మోసం చేయవారిని కాదు. సంఘం ఎవరు అంటే హల్లెలూయా, యేసు క్రీస్తు ద్వారాను వాక్యము ద్వారాను పరిశుద్ధపరచబడి యేసు క్రీస్తులకు ప్రదానం చేయబడిన వారే నిజమైన దేవుని యొక్క సంఘమై ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈ ప్రధానము చేయబడిన సంఘమును యోహాను గారు ఎక్కడ చూస్తున్నారు? పరలోకంలో చూస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. సంఘం అయితే కొంతమంది భూమి మీద సంఘం ఉంది, కొంతమంది సంఘం ఉన్నారు తెలియమా? ఒక భాగం సంఘం ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు భూమి ఉన్నారు. మరొక భాగం ఇక్కడ ఉన్నారు, ప్రదేశంలో ఉన్నారు. హల్లెలూయా. సంఘం ఇక్కడ ఉంది, ఒక భాగం ఏమో ప్రదేశంలో ఉన్నారు, మరొక భాగం ఏమో భూమిలో ఉన్నారు. ఈ ఇద్దరు ఇంకోలేమో రాబోతున్నారు. ఎవరు? పుట్టబోతున్నారు. ఇంకా పుట్టలే, ఇక పుట్టలే. స్త్రీది పుట్టాలి. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఏం కావాలి? పుట్టాలి. పుట్టేవారిని, పుట్టిన వారిని, పుట్టి బతికి ప్రవేశపోయిన వారిని అందరినీ కూడా యోహాను గారు అక్కడ చూసి అంటున్నారు, ఈమె ఎవరు అంటే భార్య. ఏ భార్య అంటే సిద్ధపడిన భార్య. వివాహ మహోత్సవకు రండి అని ఆ పిలుపు కొరకు నిరీక్షణతో కూర్చున్న భార్య. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ఇది ఆత్మ యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు మీరు ఏమనుకోవాలి అంటే, ఎప్పుడైతే ప్రభువులకు మీకు ఏం జరిగింది? ప్రధానం జరిగిందో అయిపోయింది. ఏమైపోయింది? ఇంకా వేరే పురుషుడు చూడడానికి మీకేం లేదు, అంతనే కదా? వేరే పురుషుడు చూడడానికి అర్హత లేదు. మీ మనసు మారద్దు. ఏమైన తర్వాత? ప్రధానం జరిగిన తర్వాత మరలా వేరే పురుషుడు చూడడానికి. ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడ భార్య అంటే ఆడపిల్ల మగపిల్ల? శ్రీనిధి, సంఘం అంటే ఎవరు? ఆడపిల్ల మగపిల్ల కాదు, ఇద్దరు. దేవునికి స్తోత్రం. అది క్లారిటీ స్తోత్రం. భార్య అనగా ఏమనుకోవాలి మీరు? ఆడపిల్ల అనుకోవద్దండి, మగపిల్ల అనుకోవద్దండి, అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చాలా అంటే 100% బైబిల్ ఉంటే దాంట్లో 80% మట్టుకు అంటే అలంకార భాషలో బైబిల్ వ్రాయబడింది కనుక స్పష్టంగా మనం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది అడిగినారేమని, మీరు యేసుని ప్రేమిస్తున్నారా?
అడిగామా లేదా? ప్రేమిస్తున్నాం. మీ మరణ మట్టుకు రోగం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కులం వెలివేసినా, మతం వెలివేసినా, బంధువులు వెలివేసినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, వస్త్రత అయినా, మరణమైన, ఖడ్గమైన ప్రభుత్వంతోనే ఉంటామని మాట ఇస్తావా అని అడిగామా లేదా? అడిగానా లేదా? అడిగిన తర్వాతనే ఇద్దరి మధ్యలో జరిగినప్పుడు ఒప్పందం జరిగింది. నిబంధన భార్య రాయబడింది. సంఘం అంటే ఎవరు? నిబంధన భార్య. అంటే తాళి కడితే భార్య కాదు, అక్షంతలు వేస్తే భార్య కాదు. ఏం చేసిందంట? మాటతో నిబంధన. హల్లెలూయా. ఒప్పంద భార్య మనం, నిబంధన చేసుకున్నటువంటి భార్య మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు అని అడిగాము లేదా? అడిగాం. ప్రాంతం అడిగేమన్నారు మీరు? అంగీకారం తెలిపిన తర్వాత మళ్ళీ అడుగుతా. ఎప్పుడు? ఆ సంఘంలో అడుగుతా. సంఘంలో నుంచి మళ్ళీ నీళ్ళలో నింపిన తర్వాత ముంచకంటే ముందు మళ్ళీ అడుగుతా. ఏమని? ఇవన్నీ యేసుక్రీస్తుని రక్షకునిగా, సొంత రక్షకుని అక్సెప్టెడ్నా? మనం అనుకుంటారా? రోగాలు వస్తాయి, తంతరు, కొడతారు, చంపుతారు, ఇబ్బంది పెడతారు. అడిగారా లేదా? ఇవన్నీ వస్తే కూడా చచ్చైనా పోతా, కానీ ప్రభువు నేను అడిగానా లేదా? విడిచిపెట్టను అని మీ తీర్మానమును తెలిపిన పిదపనే దేవుడు మాకు ఇచ్చిన అధికారం చేస్తున్నాం. మిమ్మల్ని మేము బాపిస్తున్నాం. హల్లెలూయా. సో మొత్తం మీద మిరిచిన సాక్ష్యాన్ని బట్టి, చెప్పండి, మిరిచినటువంటి సాక్ష్యాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, ఆయన కాల్చిన రక్తాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి మేము మిమ్మల్ని క్రీస్తుకు వివాహం చేయక మునిపే ప్రదానం చేసింది. హల్లెలూయా. ఇప్పుడు పొరపాటున కూడా మీ చూపు, మీ మనస్సు వేరే పురుషుడిపై ఏం కాదు, వెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటి? వేరే పురుషుడు ఉన్నాడా లేడా? చెప్పరండి. ఉన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడే లేడు పురుషుడు. హల్లెలూయా. మరొక పురుషుడు ఉన్నాడు. అయితే వాడి కోరిక ఏమిటి, వాడి ఇష్టం ఏమిటి అంటే, ఏ సంఘమైతే, ఏ కన్యకైతే ప్రభువుకు సమర్పింపాలనని సేవకులు ప్రదానం చేశారు, ఆ సంఘ కన్యకని లవ్లో పడేస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు లవ్ చేయాలి? ఇప్పుడు మీరు ఎప్పుడు మీ మనసు అంతా ఇప్పుడు ఏముండాలి? నేను ప్రభువుని వివాహం చేసుకోబోతున్నాను. ఓకే, ప్రభువుని నేను ప్రదర్శనం చేసుకోబోతున్నాను. కాబట్టి ఆయనకు ఏ రంగు అంటే ఇష్టం, ఎలాంటి చెప్పులు అంటే ఇష్టం, ఎలాంటి వస్త్రాలు అంటే ఇష్టం, ఎలాంటి ఏ స్టైల్ అంటే ఇష్టం, ఎలాంటి అలంకరణ అంటే ఇష్టం, ఎలా మాట్లాడితే ఆయనకు ఇష్టం, ఇవన్నీ చేయాలి. తెలుసుకొని నేర్చుకొని ఏం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. భార్య ఇప్పుడు మీకున్న, ఇప్పుడు సంఘానికి ఉన్న గురి ఏమిటి? ఇది సిద్ధపడే సమయం. సిద్ధపడ్డ వారు ప్రదేశం వెళ్ళిపోయారు, మనం ఇంకా ప్రదేశం పోలే. అంటే అర్థం ఏంటి? ఏ సిద్ధపడాలి? మీరు ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నారో వాళ్ళని ఆయనకు నచ్చినట్లుగా ఏం కావాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. కానీ ఈ మధ్యలో మరొక పురుషుడు వస్తున్నాడు. మరొక పురుషుడు. ఈ పురుషుడు ఎలాగైనా వస్తాడు. విన్నాడు? ఎలాగైనా వస్తాడు. ఈ పురుషుడు నువ్వు నాలాగే మనం చెప్పడు, నీవు ఎలాగైనా ఉండు అంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడు? నీవేం కావాలి? కొంచెం సమయం నీకు ఇచ్చినాను, ఆ సమయం పూర్తి కాకమునిపే ఇదిగో పెళ్లి కుమార్తెను తీసుకొని రండి అని చెప్పక మునిపే ఏం కావాలి? ఆ పురుషుడికి ఈ భార్య ఏం కావాలి? సిద్ధపడాలి.
ఇది యేసుక్రీస్తు యొక్క మాట, ఇది ఆయన ఆలోచన, ఇది ఆయన చిత్తం. కానీ ఈ మధ్యలో మరొకడు వచ్చిండు. అమ్మా కొంచెం విను. ఈ మధ్యలో మరొకడు వచ్చిండు. వీడు కూడా ఏమంటాడు, నేను కూడా పెళ్లి కొడుకునే. వీడేమంటాడు, నేను కూడా పెళ్లి కొడుకునే. అప్పుడు సంఘస్థులు అంటారు, అయ్యా నాకు ఆల్రెడీ ఏమైపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను ఆయన నా భర్తగా ఆల్రెడీ మనసులో ఫిక్స్ అయిపోయా. ఎప్పుడైతే ప్రధానం జరిగిందో ప్రధానము చిరుని రోజే ఫిక్స్ అయిపోయాను. ఆయన భర్త, ఆయన అంతఃపురంలో నేను కావాలి, నేను వెళ్ళిపోవాలి అని ఆశతోనే ఇక్కడ నేను చేస్తున్నాను, సిద్ధమవుచున్నాను అని చెప్పితే, నేను సిద్ధపాటు ఏంటి, ఏడు సిద్ధపాటు? ఆయన చాలా దండుడు, చాలా కఠినుడు, చాలా మూర్ఖుడు. అసలు ప్రతి విషయంలో నీకు నచ్చినట్టుగానే ఉండనీయడు. ప్రతిదానికి ఏమంటాడు చెప్పరండి, ప్రతిదానికి ఏమంటాడు, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటాడు. అగర్ నీ మనస్సు మార్చుకొని నన్ను పెళ్లి చేసుకుంటున్న మాట ఇచ్చావనుకో, మొత్తం నీ ఇష్టం నేను చెప్తా అంటాడు. హల్లెలూయా. నీకేమి ఇష్టం చెప్పు, నీకు ఎలాంటి బట్టలు ఇష్టం, అలాగే నేను నీకు ఇస్తా. ఆయన ఏమన్నాడు, నేను ఇచ్చిన వస్త్రం కట్టుకోవాలి. ఏం చేయాలి, నేను ఇచ్చిన వస్త్రం కట్టుకోవాలి, నేను ఇచ్చిన అలంకరణ చేసుకోవాలి, నేను ఇచ్చిన చెప్పులు తొడుక్కోవాలి. హల్లెలూయా. నా మనసే నీకు ఉండాలి అని అంటున్నారు. ఆయన అంటున్నాడు, నేను అట్లా, నీ మనిషి కాదా, నీ మనసు లేదా? నువ్వు మనిషి కాదు, నీ మనసు లేదా? నీ మనిషివే కదా, నీ మనసు ఉంది కదా. మరి ఆయన మనసు నీకు వస్తే నీ మనసు ఏమైపోవాలి, ఆయన ఇష్టం నీకు వస్తే నీ ఇష్టం ఏమైపోవాలి. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. ఏంటి పిచ్చి మాటలు? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకవేళ లోకంలో ఒకసారి ఎంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోలే? అంతేందుకంటే యూట్యూబ్ లో చూడు, ఫేస్బుక్ లో చూడు, ఒకసారి పెళ్ళి అయిన తర్వాత కూడా మరొకరితో ఉన్నారు. అంతేందుకండి, పెళ్ళై పిల్లలు పుట్టి పిల్లలు పెళ్లికి వస్తున్న సమయంలో కూడా భర్తను పిల్లలు వదిలేసి లేరా? మరి నీకు ఇప్పుడు ఏం జరిగింది, నీకు ఇప్పుడు ఏం జరిగింది? ఎంగేజ్మెంట్. పోనీ ముఖాముఖి చూసావా? మరి వదిలేసి వదిలేయి. నీ మనసు నచ్చిన ఆహారం నేనిస్తా, నీ మనసుకు నచ్చినటువంటి బట్టలు నేనిస్తా, నీ మనసు నచ్చిన మార్గంలో నడిపిస్తా. హల్లెలూయా. నువ్వు తాగి తాగి మోతబడ్డా పర్వాలా, హల్లెలూయా. ప్రతి శుక్రవారం సినిమా హాల్లో కూర్చున్నా పర్వాలా, ప్రతి ఏమంటారు శనివారం నుంచి మరల శనివారం దాకా టీవీ ముందు సీల చూసుకున్నా పర్వాలా, నువ్వు జుట్టు వేసుకోవాలి పర్వాలా, ఇంకేంటి లిఫ్ట్ పెట్టుకో, గాజులు వేసుకో, మెట్లు వేసుకో, ఏహే అంతగా ఏం చేస్తా, నిన్ను సుఖపెడతా, సంతోష పెడతా, ఎంజాయ్ చేపిస్తా. ఒక్కసారి పల్సర్ బండి ఎక్కినామంటే ఇక్కడ జుట్టు, అది రాయల్ ఫీల్డ్ బండి ఎక్కినామంటే లాంగ్ రైడ్ వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. నీ ఎట్టంటే అట్ట, నీ మనసే నా మనసు. ఏసేమంటాడు, నా మనసే నీ మనసు లేదంటాడు. ఈడేమంటాడు, లేదే నీ మనసే. ఆహా. అందుకే పౌలు గారికి అర్థమైపోయింది, సంఘం శాపంగా చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. చదువు. సర్పము తన కుర్తి చేత అవ్వను మోసేసినట్లుగా మీ మనసు చెరపబడి క్రీస్తు నీకున్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ ప్రేమ నుండి ఎలాగ మిమ్మల్ని విడిపించడానికి, తప్పించడానికి, మీ బంధాన్ని కలపడానికి. హల్లెలూయా.
ఒకవైపు సిద్ధపడాలనుకుంటున్నాం, కానీ సిద్ధపడకుండా వాడు మన మనసు చేసినట్ట చెప్పండి తిప్పుతున్నాడు. యేసుక్రీస్తునే భర్తగా అనుకున్నాం అనుకో, టీవీలో కానీ పెళ్లినప్పుడు కానీ బర్త్డేప్పుడు కానీ డీజే పెడితే కొంచెమన్నా దుంకలకి అవకాశం ఇస్తారా ఆయన? చెప్పండి మీరు. మరి నేనేమంటాడు? వెల్కమ్ స్టేజ్ మీదకి దవిద్దు వల్లే నాట్యం నాట్యం లేదా మరి దా నేర్చుకో. ఎక్కడికి వెళ్ళి డాన్స్ వెళ్ళి డాన్స్ నేర్చుకో, నీ ఇష్టం, కానీ నీతోడే ఉంటా. హల్లెలూయా. ఎక్కడ పోయినా ఏం చేసినా సరే ఏం చేస్తాను నేను? నీకు తోడుగా ఉంటా. ఇంకా కావాలంటే పాపం ఎలా చేయాలో ఏం చేస్తా నీకు నేర్పిస్తా. ఇప్పుడు ఏమైతుంది? మోకాళ్ళ పనులు అవసరమా? చెప్పండి. మోకాళ్ళ పనులు అవసరమా? అవసరంలా. కన్నీటి పనులు అవసరమా? అవసరంలా. ఉపవాస పనులు అవసరమా? అవసరంలా. ఆలంటే అవసరమా? అవసరంలా. ఇలా మోకాళ్ళు నయంగా నడుములు నయంగా కూర్చొని అవసరమా? చెప్పరేంటి? అవసరంలా. ఎవరిని పెళ్లి చేసుకుంటే? మరో క్రీస్తును మరొక భర్తను పెళ్లి చేసుకుంటే ఇవే అవసరం? శుభ్రంగా కుటుంబ సమేతంగా ఒక సినిమాకి వెళ్ళి ఆడికి వెళ్ళి అక్కడికి ఎడికి పార్కి వెళ్ళి ఆడికి వెళ్ళి మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళి అందరు మంచిగా ఏమంటారు భోజనం చెప్పారబ్బా, రెస్టారెంట్కి వెళ్ళి వస్తే ఎంత బాగుంటది. ఆహాహా, ఇది నన్ను ఫాలో అయిపోండి హల్లెలూయా అని వాడు పిలుస్తా ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది కదా? దేవుని స్తోత్రం. ఎంత బాగుంది. పొరపాటున పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు కానీ సంఘమిద్దలు కానీ పొరపాటు ఎర్రదర కనిపించినా నల్లదర కనిపించినా ఉంగరం కనిపించినా మెడలు కొలకొచ్చినా అయిపోయింది నీ పని. ఏపా అదే సంఘం ఉందా? ఈ సంఘానికి రా. ఎన్ని వేసుకో? కిలో 2 కిలోలు వేసుకో. వద్ద అడుగు. ఎన్ని కిలోలు వేసుకో? డబ్బులు లేవు కదా, డబ్బులు కదా కూడా వేసుకో. డబ్బులు లేకపోతే రోడ్డు కూడా వేసుకో. హల్లెలూయా. నువ్వు కిలో వేసుకుంటే ఏం కావాలి? ఈ శవులు మొత్తం కిందికి జారాలే. ఈ చెవులు ఏమైపోవాలి? కిందికి జారాలే. భుజాలు మొయ్యాలి. ఇట్లా అంటే గొడుక్కు మనాలే, నడిస్తే కలుక్కు మనాలే. హల్లెలూయా. ఇది ఆయన అలంకరణ కానీ ఏది కనిపించదు. ఏమలంకరణ అంటాడు? విధేయత అంటే అలంకరణ అంట, పవిత్రంగా ఉండడం ఏంటంట అలంకరణ అంట, లోపల ఉండడం ఏంటంట అదే కనబడుతుంది ఎవరికైనా. మరి ఇదైతే దా పిచ్చిదానా. ఇప్పుడు సంఘకానికి ఏమవుతుంది చెప్పాలంటే డైవర్ట్ అయితే దేవ్ అంటే ఎప్పుడైతే సువార్త విని సత్యవాక్యాన్ని విని ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకున్నాడు అప్పుడేముంటే మరణమైన జీవమైన కీడైనా మేలైనా యేసు కొరకే. అబ్బో హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోయింది వెళ్ళగా చెప్పలేండి. ఆ ప్రేమ నుంచి, ఆ తీర్మానం నుంచి, ఆ సమర్పణ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందో తప్పిపోతా ఉన్నారు. హల్లెలూయా. మెల్లగా ఏమైతుంది ఏమన్నారు? అందరు చేయట్లేదా? అందరు చూడట్లేదా? ఇదే శిక్ష, నీవే పాస్టర్వా అయిపోయి. కారణం ఏంటి? మరొక క్రీస్తు ఉన్నాడు, మరొక పురుషుడు ఉన్నాడు. వాని పని ఏంటంటే నిన్ను తనదానిగా చేసుకోవడం వాని పని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి అంటే ఎవరికైతే ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రదానం చేయబడినావో ఆ వ్యక్తి వివాహం చేసుకునే మటుకు ఎంతమంది పురుషులు వచ్చినా ఎలాంటి వచ్చినా ఏం చేయాలి? ఏంటి అని గద్దించగలగాలి, ఎదిరించగలగాలి. హల్లెలూయా. కానీ ఎదిరించే ధైర్యం లేక, ఆ దమ్ము లేక, ఆ సమర్పణ లేక ఏమైపోతున్నారు? సాగిలపడిపోతున్నారు, సర్దుబాట్లు చేస్తున్నారు. హల్లెలూయా. సరే, ఇప్పుడు బాప్టిజం ద్వారా, సేవకుల ద్వారా, వాక్యము ద్వారా, ఒడంబడిక ద్వారా నేను ప్రభువు ప్రదానం చేయబడ్డాను
అన్నవాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. రైటా? ఓకేనా? ఓకే. మరి ఇప్పుడు నిజంగా నువ్వు భార్యవైతే, నిజంగా ఆ క్రీస్తును వివాహం చేసుకుందామని మీకున్నవారు, హల్లెలూయా, ఇప్పుడు ఏం కాదు మరి సిద్ధపడమని చూద్దాం రండి. సిద్ధపడుతున్నారు ఇప్పుడు తెలిసింది మీకు. సామెత గ్రంథము 31వ అధ్యాయము 10 నుండి. సామెతలు 31వ అధ్యాయం 10 నుండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక భార్య ఉంది. ఈ భార్య ఎవరంట? గుణవతి అయిన భార్య. ఈ గుణవతి అయిన భార్య ఎవరంట చెప్పాలి. ఈ భార్య ఎవరు? పనికి మాలిందా? పనికి మాలే భార్య ఏమే? ప్రతి భర్త అన్న మాట్లాడేది సార్, పనికి మాలిందా అన్న. ప్రతి భర్త ఏమంటాడు భార్య చూసి? పనికి మాలిందా ఎప్పుడెప్పుడు అంటారు. కానీ ఇక్కడ భార్య మీద కనబడుతుంది. ఈ భార్య గుణవతి అంట. ఈమెను చూచి భర్త ఏమంటున్నాడు? వాక్యం ఏమంటుంది? ముత్యముల కంటే కూడా అమూల్యమైన భార్య. హల్లెలూయా. ఎందుకు ఈమె అమూల్యమైన భార్య అంటే, అమూల్యమైన రక్తము చేత విమవింపబడి అమూల్యమైన ఆత్మ చేత ముద్రించబడింది కనుక ఈమె అమూల్యమైన భార్య. హల్లెలూయా. ఎందుకు ఈమె పనికి మానది కాదు. ఎవరంట? ఈ భార్యను ఎన్ని కోట్లు పోసిన ఇలాంటి భార్య, ఇలాంటి సంఘం, ఇలాంటి విశ్వాసి ఏంటంటే మెలగంటున్నారు. హల్లెలూయా. ఇంతటి అమూల్యమైన శ్రేష్టమైన విశ్వాసి దొరక సంఘము ఉండదు అన్నప్పుడు మీరు ఉండాలి. అది వాక్యం. హల్లెలూయా. ఎలాగుండాలి? ఎలా ఉండాలంట? దొరకాలి. కానీ నీ వంటి విశ్వాసతోడు ఉండద్దు. అంత శ్రేష్టంగా ఉండాలి. అంత శ్రేష్టంగా, అంత అమూల్యంగా చేయుటకే ఆయన అమూల్యమైన రక్తము కాచాడు. ఆయన అమూల్యమైన ఆత్మ నీకు మనకు అనుగ్రహించు. అందుకే ఈమె గుణవతి మాత్రమే కాదు, ఎన్ని కోట్లు పోసినా, ఎన్ని ముత్యాలు పోసినా దొరకని భార్య ఎవరు? దేవుని సంఘం. హల్లెలూయా. పెట్టింది రండి తొందరగా. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? గుణవతి. రెండోది ఏంటి? ముత్యముల కంటే అమూల్యమైంది. నెంబర్ 4. నెంబర్ 3. ఈమె ఎవరు అంటే భర్త పూర్తిగా నమ్మింది. భర్త ఈమె పూర్తిగా నమ్మినవాడు. నా భార్య పర్ఫెక్ట్. అబద్ధము చెప్పాలి, అబద్ధము, మోహపు చూపు, మోసము చెప్పరేంటి, అన్యాయము, ఇంకొక వ్యామోహములో జీన్ పైన వేసుకొని వచ్చిన చెప్పరేంటి, జీన్ పైన వేసుకొని వచ్చిన చెప్పండి మరి, జీన్ పైన వేసుకొని వచ్చిన, జిమ్కి వెళ్ళి వచ్చిన, ఎవరు ఎలా వచ్చినా ఈమె భర్త తప్ప వేరే వారిని చూడదు, ఆశించదు అన్నటువంటి నమ్మకత్వం కలిగిన భార్య సంఘం. హల్లెలూయా. నెంబర్ 4. చాలు. ఇంకోటి ఏంటంట, భర్తకు లాభము చేకూర్చడానికి వెళుతు లేకుంటుంది. అంటే అర్థం ఏంటి? భర్తకు ఏమి లేకుండా చూసుకుంటది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? బ్రతుకు దినములన్నీయో దేవా నీవేనా, పాడండి, దేవా నీవేనా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, దేవా నీవేనా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు, నా జీవిత చాలు. హల్లెలూయా. జీవిత కాలమంతా పాడుతాను, సృష్టాను, కొరియాడుతాను, శ్రమపడి సువార్తని పని నేను చేస్తాను. హల్లెలూయా.
ఇది ఎవరు చేయాలి చెప్పరండి, మీరు కాదా? హల్లెలూయా. నువ్వు సంఘం అయితే, ఆయన భార్య అయితే, ఆయన కోసం నిజంగా సిద్ధపడితే ఏం చేయాలి? పాడాలి, స్తుతించాలి, తర్వాత ఏం చేయాలంట? శ్రమ పడాలి. ఎవరి కోసం? ఆయన కోసం. అతనికి మేలు చేయగానే కీడేమీ చేయదు. ఆ. ఆమె గొర్రెపక్షులు అవిసినారనే వెదుకును. ఆ. తన చేతులారా వాటితో పని చేయను. ఆ. భర్తకు ఏం చేస్తుందంట? చేతులారా వాటి చేతులారా ఏం చేస్తాను చెప్పండి? ఎవరి కోసం పనిచేస్తుంది? మనం కనీసం మనసారా కాటు చేతులు గట్టి చెప్పడుగా కొట్టకం. ఆయన ఎవరికి? అమూల్యమైన భార్య, గుణమైన భార్య. హల్లెలూయా. కానీ దేవుడు ఆశిస్తున్నాడు ఏమని? హల్లెలూయా. భర్తకు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆ. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఆ. ఆమె చీకటితోనే లేచి ఆమె ఇక్కడ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గుణవతైన భార్య, బుద్ధి గణం లేకుండా ఎర్లీ మార్నింగ్ 11 గంటలకు లేచును. బైబిల్ ఎట్లుందా? చూడు ఎట్లుందా. ఎప్పుడు లేస్తారు? చీకటితోనే లేచి చీకటితోనే. ఎవరు లేస్తారు? ఆ? మీరు ఎప్పుడు లేస్తారు? చీకటి అంటే ఇంకా సూర్యుడు ఉదయించక మునిపే, ఇంక చీకటి ఉన్నప్పుడే ఏం చేసిందంట? లేచింది. తన చేతులు తామే పని చేస్తున్నది. ఇంకా తన ఇంటి వారికి భోజనం తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు భర్తము ఏర్పరచును. అబ్బా, ఇవన్నీ ఎవరు చేస్తారు ఇప్పుడు? భర్తనా భార్యనా? చెప్పాలి. భార్య. భార్య అంటే ఎవరు? ఎవరు? మీరు కాదా? ఇప్పుడు మీరు చేయాలి. ఇవన్నీ చేస్తేనే భార్య, లేస్తేనే భార్య. ఏమనుకో సంఘం అంటే వచ్చి పాట పాడుకున్నారా? హల్లెలూయా. భార్యలన్నీ ఉదయమే లేవాలి. తర్వాత ఏం చేయాలి? అందరికీ అంటే ఏంటి? చికెన్ పడినా. హల్లెలూయా. ఈ భోజనం కాదు, సంఘం ఆ సంఘం అయినప్పుడు ఆహారం కూడా వేరే. నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం పంచిపెట్టగలగాలి. ప్రతిరోజు ఏం జరగాలి? వాక్యం. ప్రతిరోజు పాట, ప్రతిరోజు ఆరాధన మన కుటుంబంలో జరగాలి. హల్లెలూయా. మరి ఎవరు చేయాలంట? భార్య అంటే ఎవరు? మీరే, నేనే. హల్లెలూయా. ఇది చేయగలగాలి. కానీ మనం లేచేదే 8 గంటలకి. హల్లెలూయా. మనం లేచేదే రాత్రి నిలబడుతుందన్నా. ఏ పని చేసినావన్నా? అక్క అక్క రాత్రి ఏం పని చేసినావా? అక్క కూలి పని చేసినావా? పనే లేదక్క. రెడీ అయినావక్క? చెప్పొద్దులే. పలా చెప్పు, అబద్ధం చెప్పాలి. ఇప్పుడు దయ్యం పట్టుకుంటున్నాను. నేను దయ్యం పట్టుకున్నాను. అది ఎండ పట్టుకుంది, నేను దాన్ని ఎండ దయ్యం. మీకు అర్థమైపోయింది. దయ్యం పడితే నిద్రపోతాడా? దయ్యం పట్టినోడు నిద్రపోడు. కాబట్టి దయ్యం ఏం చేసింది? రాత్రి 1 గంట దాకా పడుకోనియలే, తర్వాత పొద్దున లేవనియలే. అందుకే ఇప్పుడు నువ్వు గుడోదైన భార్య కావు, నమ్మకమైన భార్య కావు, ఆయన లోటు లేని చూసుకునే భార్యనేమో కాదు. కారణం ఏంటి అంటే కొంతమంది బుద్ధులు ఉంటాయి. పెళ్లి కాకముందు మారరు. వీళ్ళు ఏమనుకుంటారు? పెద్ద బస్సు ఏమనుకుంటారు? కదా టీపర్ మీరు దేవుని స్తోత్రం. పెళ్లి కాక ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్లి లేకపోతే పిచ్చి పిచ్చి తిరుగుతుంది కనుక, పిచ్చి పిచ్చిగా పోతుంది కనుక పెళ్లి చేసామనుకో ఎట్లయినా మారతారేమని. పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళైనా కూడా మారరు. మనల్ని కూడా అది మారతారు. ఒక్క పిల్లకాయ 2 పిల్లలు కొడితే మారతారు. పిల్లకాయ గుట్లో పోయినరు. హల్లెలూయా. ఇప్పుడు మార్పు ఎక్కడ రావాలి? మనసులో రావాలి. కాబట్టి ఇప్పుడు నీ భర్త, నీ భార్య, నీ పిల్లల్ని నమ్మకపోయినా హల్లెలూయా ఎవరు నమ్మాలి? పరలోకమందున్న ఆయన నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పొద్దున్నే లేచి ఇంకోటి తెలుసా? ఈ వాక్యం మనకి వర్తిస్తుంది అనుకుంటున్నారా? ఒకసారి చదవండి న్యాయాధిపతుల గ్రంథం 7:1 చదవండి. న్యాయాధిపతులు 7:1. యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని చాలు
మంగళ వారికి ఏముంది? ఇప్పుడు యుద్ధం ఉంది. గిద్దలకి ఏమున్నది? యుద్ధం ఉంది. ఇప్పుడు ఎప్పుడు లేచినట్టు వీళ్ళు వేకువనే లేచి, అది అంటే ఇప్పుడు గిద్దెను ఎప్పుడు లేచిండు చెప్పరండి? గిద్దెను ఎప్పుడు లేచిండు? గిద్దెను ఎప్పుడు లేచిండు? వేకువనే లేచిండు. దాని తర్వాత న్యాయపతులు 5:31 ఒకసారి 5:31 యెహోవా నీ శత్రువులందరూ అలాగున నశించెదరు. ఆ. ఆయనను ప్రేమించువారు బలముతో మంచిదండి. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఉదయించు, చెప్పండి గట్టిగా. ఎవరిని ప్రేమించువారు? దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు అంటే అర్థం ఏంటి? సూర్యుడు బయటికి రాకుండా, సూర్యకాంతి బయట రాకుండా అనేక మబ్బులు మేఘాలు ఉన్నవి. అయినప్పటికీ ఆ మబ్బుల్ని, ఆ మేఘాన్ని చంచుకొని సూర్యుడు బయటకు వస్తుంది అనమాట. హల్లెలూయా! నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలి? ఎప్పుడు లేవా చెప్పరేంటి? ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు వాటిని చంచుకొని బలమైన సూర్యుడు వలె ప్రార్థనలో కూర్చోగలగాలి. హల్లెలూయా! ఇవన్నీ చేస్తే ఎవరు నీవు అక్కడ ఎక్కడ కనబడతావు? యోహాను గారు చూసిన భార్యలో నీవు కనబడతావు. లేకపోతే ఇంకొక భార్య ఉంటుంది. వాని సంబంధులందరికీ ఏం సిద్ధపడబడినది చెప్పరండి? పాతాళ అగ్నిగుండము సిద్ధపరచబడి ఉన్నది. దేవుని సంబంధులకేమో పరలోకముల, అపవాదికి మనకేమో నిత్య నరకము, నాశనం ఉంది. హల్లెలూయా! ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇది పాట అన్నమాట. దెబోరా అనుకుంటుంది కదా, దెబోరా పాడిన పాట. అబ్బాయి ఎంత మంచి పాట పాట. ఆమె ఎట్లుంటారంట? ఆయనను ప్రేమించు అంటుంటారంట. బలముగా ఉదయించు సూర్యుని వలె. ఎప్పుడైతే ఆ సూర్యుడు బహుబలంగా వస్తాడో మేఘాలు ఏమైతాయి? మబ్బులు ఏమైతాయి? అన్ని తొలగిపోతాయి. అలాగ రావాలి. ఎక్కడికి వెళ్ళి? మంచం మీదకి వెళ్ళి దుప్పట్లో నుంచి హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు హల్లెలూయా! ఇప్పుడు ఇది ఎవరు చెప్తున్న మాట? ఇవన్నీ నా భార్య గుణాలు. ఎవరి భార్య గుణాలు ఇవన్నీ చెప్పరండి? యేసు క్రీస్తు యొక్క భార్య యొక్క గుణాలు ఇవన్నీ. ఈయనంటాడు బుద్ధి లేదు, ఆరోగ్యం శ్రద్ధ లేదు, రాత్రి 12 అయింది, ఇంకొంచెం పండుకో, ఇంకొంచెం ముదురుకో, ఇంకొంచెం కాళ్ళు సాపు, ఇప్పుడే వాక్యం వద్దు, ఇప్పుడే ప్రార్థన వద్దు, నీకు మొక్కల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, కిడ్డు నొప్పులు, అమ్మో ఇన్ని నొప్పులు పెట్టుకొని ప్రార్థన చేయమంటాడు. పాసారికి బుద్ధి లేదు. దేవా అర్థం చేసుకుని స్తోత్రం అని పడుకుంటావు కదా నువ్వు. అంటే ఎవరి మాట వింటున్నావు నువ్వు? ఇంకొక పురుషుని మాట వింటున్నావు. జాగ్రత్త. హల్లెలూయా! ఎన్ని కమ్మినా నీకు తెలుసా? నేను రాత్రి 2 గంటలు తిన్నాను. ఇక్కడ లేట్ లేవాలి, మళ్ళీ ముందు లేచిన. దానికి స్తోత్రం. ఎన్ని వచ్చినా ఎట్లుండాలని చెప్పండి, మనం చెప్పాలి. ఎలా బలము చెప్పండి, బలముగా, గట్టిగా బలముగా ఉదయించు సూర్యుడు ఆయన భార్య ఉంటుంది. ఎన్ని మప్పులు వచ్చినా, ఎన్ని తెగులు వచ్చినా ఈ సూర్యునికి ఏం కాదు. ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇంకో మాట చెప్పమంటారా? అపోస్తల కార్యములు 2:12. అపోస్తల కార్యము 2:12. అందరి భ్రాంతి ఉంది. ఎటు తోచక ఏది ఏమగునోనని కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారు, అపహాస్యం చేస్తున్నారు. అయితే పేతురు ఓకే రైట్ నిలిచి ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపు ఉన్నటువంటి సమస్త ప్రజలారా, ఇది మీకు తెలియబడును గాక.
శివయోగి నా మాట వినుడై మీరు ఊహించినట్టు మీరు ఊహించినట్లు మీరు మత్తులు కారు. వీరు మత్తులు కారు. పొద్దుపడిచి జామైన కారు. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు చెప్పాలి? చెప్పండి. ఇప్పుడు మత్తులు ఉన్నారు. సంఘం అంటే ఎవరు? దేవుని భార్య అంటే ఎవరు? మత్తులు కారు. పొద్దుపడిచి జామైన కాలేదు. పొద్దుపడికి జాబు కాలేదు. యోవేలు ప్రభు గారు యోవేలు ప్రభు ద్వారా చెప్పిన సంగతి ఇదే. చెప్పబడిన సంగతి ఇది. హల్లెలూయా. మీరు తెలియదా? చదవలేదా? మన పితరులు మనకు ఒకరు చెప్పారు కదా, ఆ ప్రవచనం ఇప్పుడు మన పట్ల నెరవేర్చబడుతోంది. ఇది మద్యం కాదు, ఇది ఆత్మాభిషేకం. హల్లెలూయా. అనగా సూర్యుడు ఉదయించిన కాసేపటికి మీరు ఏమవుతుందంట, అందరూ ఆత్మని చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. చీకటితో ఉన్నారా? మబ్బులో ఉన్నారా? మబ్బుగా ఉన్నారా? ఎట్లున్నారు మరి చెప్పండి? ఎట్లున్నారు? ఆత్మలో ఆరాధిస్తున్నారు. ఎవరు? ఆదిమ సంఘం అపోస్తలులు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు వాక్యము ద్వారా, ఆయన రక్తము ద్వారా నీవు ఆయనతో నిబంధన చేయబడితే, ఆయన ఆత్మతో ముద్రించబడితే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆరాధించాలి. చెప్తా, తప్పట్లేదు. ఎందుకంటే అర్ధగంట అనుకున్నాం కదా, అర్ధగంట అనుకుంటాం కదా, అదేమైతే లేదు, అర్ధగంట అయితే లేదు. నీ తీర్మానం ఏమిటి? నేను 20 అర్ధగంట కూర్చొని అనుకున్నావు కదా, అర్ధగంట కాలే కాదు. అదే సెల్ ఫోన్ చూస్తే 4 గంటలు అయిపోయింది అప్పుడే. ప్రార్థనలో కూర్చుంటేనేమో 4 గంటలు కూడా ఎంత కనబడుతుంది? 4 సెకండ్లు. హల్లెలూయా. కారణం ఏంటంటే, అసలు ఎందుకు ఈ ప్రార్థనలో ఇంకోటి తెలుసా? ఈ బలమైన సూర్యుల్లా ఉదయించిన సంఘం కొంచెం ఉంటుంది అనుకోండి, ఆయన ఎప్పుడు లేట్ చేస్తాడు, ఆయన ఎప్పటికే లేట్ చేస్తాడు. ఏముండదు, వాక్యం మీద ఆశ ఉండదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఏం లేదు, ఆ శరీరంలో సరళత, ఆ బంధం లేదు కనుక కష్టపడే మనసు లేదు, శ్రమపడే మనసు లేదు, ఆయన కోసం పనిచేసే మనసు మనకు లేదు, ఆయన కోసం ప్రార్థించే ఇవేవి లేవు కనుక మనకేమొస్తుంది? ఇప్పుడు వాక్యం అంటే నీరసం వచ్చేది, నిద్ర వచ్చేది. ఎందుకు అంటే ఆయన భార్య కాబట్టి. హల్లెలూయా. ఆయన ప్రేమించువారు బలమైన, చెప్పండి, ఉదయించు సూర్యుడు వల్లే. ఇప్పుడు వీళ్ళు అపోస్తలులు ఏంటంట, ఇంకా అప్పుడే తెల్లారిపోయింది. తెల్లారక మునిపే స్టార్ట్ అయిపోయింది, సౌండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సౌండ్ ఇది అందరూ వచ్చేసారు. ఏమైందంటే వీళ్ళు ఏం తాగినట్టున్నారు, మద్యం దాకా కొట్టుకుంటే అనుకున్నట్టు, మద్యం తాగి లవర్ చేసుకున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, ఇది మద్యం కాదు, ఏం కాదు, ఇంత పొద్దున్న ఎవడు బయట తెలుస్తాడయ్యా, ఎవడుతాడయ్యా? ఏవేలు ఏవైతే చెప్పాడో ఆ ఆత్మలు ఉన్నాయి. ఇప్పుడు హల్లెలూయా. ఏమన్నా మేము మద్యంతో మత్తులుగా లేము, ఆత్మమత్తులమై ఉన్నాం. హల్లెలూయా. ఆత్మలో తిరుతలమైన ప్రభువును సేవిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి గిద్దెలు ఎప్పుడు లేచిండు? దేవుడు ప్రేమించినప్పుడు లేస్తారంట, గుడుదైన భార్య ఎప్పుడు లేస్తారంట, సంఘం ఎప్పుడు లేచింది కదా. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా, ఇవన్నీ వాక్యాలు మనకు తెలుసు, తెలుసు. ఒకవేళ మేము అడిగితే తెలియదు పాస్టర్, నిజంగా తెలియదా? నిజంగా తెలియదా? తెలుసు, కానీ ముఖపెట్టడు తెలుసు. మనము ఆ వాక్యం ఇప్పుడే విన్నట్టు, ఆ వాక్యం ఇప్పుడే చదివినట్టు, దాన్ని ఇప్పుడే చూసినట్టు, అది పెద్ద మరమైనట్టు. బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ, ఇవి నా కోసం రాయబడ్డాయా? తెలియదు. నాకు ఎవ్వరు చెప్పలేదు పాస్టర్ గారు, నీలాగా చెప్పినట్టు ఎప్పుడే ఇష్టం. నేను నీ అమాయక మాటలాగా చెప్పకు, నీ అమాయక ముఖం పెట్టుకుంటుందా? అక్క అన్నా మాకెవరు చెప్పలేదు, చెప్తాం గిట్లేదు కుట్టుంటే మంచం మీద
నాకెవరు ఎంత ముఖం అమాయకంగా పెడతానంటే అమ్మో నిజమే నేను నమ్మాను. నీ అమాయ ఎందుకంటే టైం అయిపోయి ముగించేస్తా. ఇంకా అర్ధగంట అయితే కూడా వాక్యం అయిపోయింది. రాత్రి మైపత్తులో మీటింగ్ ఉంది, ఇది ఎక్కడ చేస్తా అక్కడ కూడా. దేవునికి స్తోత్రం. దేవుడు అనుమతిస్తే ఈరోజు రాత్రి మైపత్తులో కొడుకుంది. ఇది మేము అమాయకమైనటువంటి. ఇప్పుడు పాపం అంటే ఎవరు? ఆర్థికమే పాపం. వీళ్ళు ఏం చేస్తారు? తప్పించుకోవడానికి. ఎందుకు? మనం అంతా ఎవరిని? మొదటి ఆదాం సంతానం. ఆయ్ ఏంటమ్మా అంటే ఏందిరా ఏందిరా అంటే నిజంగా దేవుడా నాకు ఏం తెలియదు, ఆమెనే ఇచ్చింది తిన్నా. అబ్బా ఇంత మాయకుడు. ఆదాం ఎంత ఆదామన్నాడు, ప్రభు క్షమిస్తున్నాడా? పండే నిజంగా ప్రభు ఒట్టు అది తెలియదు, నువ్వు ఇచ్చినావు చూడు, అది ఆమెను ఇచ్చింది. ఇదే సంసారం మొత్తం పాటింది, ఇదే సంసారం మొత్తం పాటించింది ఇదే. ఇది లేకపోతే నేను పండే తినకుండే, నా సంసారం పాడే కాకుండా. అంత ఎంతమంది ఎట్లా పెడతారు ముఖం కూడా? ముఖం మొత్తం అమ్మాయిని పెట్టి అమ్మ నీ సంగతి ఏంటమ్మా, సిస్టర్ నీ సంగతి ఏంటి? నిజంగా గారు నిజంగా నేను తిందామని పోలేదు, వేసుకుందామని పోలేదు, కోద్దామని పోలేదు. ఆడేమో చేసిండాను. నిజంగా తెలియదు. ఏం తెలియదు? ఇట్లా అయిపోతుంది నిజంగా, నాకు ఇట్లా అయిపోతుంది నిజంగా. ఎంత అమ్మాయిగా మూతి పెట్టిండ్రో ఇద్దరు ఆదమవ్వలు. ఆదాము అవ్వలు ఎంత అమాయకంగా మూతి పెట్టినా ముక్కు పెట్టినా బయటికి ఉంటుంది వాస్తవం. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇబ్బందికరంగా ఉందా? సత్యం కొంచెం కఠినంగానే ఉండదు. ఆయన మరి ఎవరేమి చేయలేరు కదా. అదమ్మ ఎంత అమ్మాయిలు పెట్టుంటారు. ముందేమో దాచుకున్నారు, భర్త పిలిస్తేనేమో వచ్చినారు. వచ్చి ఏంటి వందనాలు చెప్పినావా? వందనాలు. ఎందుకు అలాగుండవు? ఏమో. ఎంత అమాయకంగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా బాగా నటించాం. ఒక్కసారి ఇది అబద్ధమైతే ఇంటికి వెళ్ళి ఒక మీడియా ఎక్కడ ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా వెళ్ళి ఎవరితో మాట్లాడేటప్పుడు తప్పించుకొని మాట్లాడితే ఎలా నటించావో, ఎలాంటి మాటలు ప్రిపేర్ అయ్యావో అసలు చూసుకో. నీ దగ్గర ఏ హీరోయిన్ పనికిరాదు, ఏ హీరోయిన్ పనికిరాదు, ఏ హీరో కూడా పనికి అంత నటన మీలో ఉంది. ఎట్టొచ్చింది ఇవన్నీ? బీజం. ఏది బీజం? ఏ బీజం? హల్లెలూయా. సంఘం అంటే ఎవరు? ఆ బీజాన్ని తొలగించుకొని సత్యవాక్యము అని, తర్వాత అక్షయ బీజము అని పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తుకు ప్రదానం చేయబడిన మా జ్ఞాన సంఘం, ఆయన భార్య. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల వేళ మరొక సంఘమని హెచ్చరిస్తున్నాను ఆత్మ ద్వారా. ఏమిటి అంటే నువ్వు నిజంగా ఆయన భార్యవే. అవిశ్వాసం వద్దు, అనడం వద్దు, సందేహం వద్దు. మారవలసిన వాళ్ళారా, బాబుని పొందిన వాళ్ళారా, మీరు ఆయన భార్యే. కానీ మీరు అనుమానం పుట్టించి, అవిశ్వాసం పుట్టించి తన వైపు లాక్కోవడానికి ఏం చేస్తున్నాడు? దేవుడు నీకు అసమర్పణ బంధాన్ని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించు, దేవుడితో ఏకనిపో. హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఆసన్నమైంది. సిద్ధపడుతున్నావా? నీ భర్తలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం అంతా కూడా నీవన్నీ చూసుకోబోతున్నావు. ఆయన మధ్యలో ప్రతిదీ మార్చుకో. హల్లెలూయా. ఒకడు వస్తాడు, అంతా నీ ఇష్టం అంటాడు. అందరూ ఇస్తున్నారు, తీసుకొని పోతారు, వాడుకుంటారు, రోడ్డు మీద వదిలేస్తారు. పాస్టర్ లేదు, పాస్టర్ లేదు, విశ్వాసం లేదు. మీరు ఎంత గొప్పలైనా సరే, ఎంత ప్రార్థన పనులైనా సరే, అభిషక్తులైనా సరే, క్రీస్తు నుంచి, క్రీస్తు ప్రేమ నుండి, ఆయన యొక్క పవిత్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి అబద్ధ క్రీస్తు సిగ్గు లేకుండా నీ వెంట పడుతున్నాడు. నువ్వు పనికి వెళ్ళినా, నువ్వు
ప్రయాణంలో ఉన్నా, నువ్వు బాత్రూంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే గుర్తు పెట్టుకోమని నాకు ప్రదానం చేయబడింది. హల్లెలూయా! నాకు ప్రదానం చేయబడింది. నా ఆ వివాహ సమయము గడియ సమయం దగ్గరగా ఉన్నది. నేను నా పురుషులకు ఇప్పుడు ఏం కావాలి? సిద్ధపడాలి. కొత్తగా ఉంటే ప్రభువు తన ఆత్మ పంపించాడు సంచకరువుగా. ప్రతిరోజు ఆయన కృపను వేడుకోండి, ఆయన ఆత్మ సహాయం కోరుకోండి. హల్లెలూయా! నువ్వు గుణవతైన భార్యగా ఉండాలి, అమూల్యమైన భార్య ఉండాలి. తర్వాత చికెన్తోనే లేచే భార్యగా ఉండాలి. దాని తర్వాత చేతులతో కష్టపడి పనిచేసే భార్యగా ఉండాలి. యేసు క్రీస్తు నిన్ను నమ్మిన భార్యగానే ఉండాలి. హల్లెలూయా! కాబట్టి ఇంటి భార్యగా ఈ రోజు నువ్వు సిద్ధపరిచేది అక్కడ నిలబడతావు. లేకపోతే ఈ సత్యాలన్నీ తెలిసిన తర్వాత కూడా తెలియదని అమ్మాయికి ముఖం పెడితే పాపులు అటువైపు, గొర్రెలు ఇటువైపు. హల్లెలూయా! కాబట్టి ఈ రోజు వరకు నీ భక్తి వేషం తొలగించేసాయి. పాస్టర్ నమ్మినా, పాస్టర్ నమ్మినా, సంఘస్థ అందరూ నువ్వు మంచివాడవని, నువ్వు మంచిదాన్ని నమ్మినా ఒరిగిదేమి లేదు, నీకే నష్టం. కాబట్టి నిజమైన భర్త పరలోకంలో ఉన్నాడు. నీకేం కావాలని పోతున్నాడు. కళ్ళ కాటం కావాలా ఇస్తాడు, వస్త్రం కావాలా ఇస్తాడు, చెప్పులు కావాలా ఇస్తారు. అన్ని ఆయనకు సమృద్ధిగా ఉన్నవి. నీకు ఎప్పుడు కావాలి అన్నా మోకరించి ప్రభువా ఇది కావాలి అని అడిగితే చాలు, అనుగ్రహించి దేవుడే ఉన్నాడు. అడుగు నీకు ఇవ్వబడిన. రెండు కళ్ళు మూసుకోండి, ప్రాణం చేసుకున్నాడు. చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు, కొరడలతో కొట్టబడిన చూచి కొరడలతో ప్రతి ఒక్క ప్రియా యేసు రాజు చూచిన చాలు మహిమలో ప్రియా యేసు రాజు అయ్యో అపవిత్రం కదా, అన్యాయస్తులం కదా. ప్రభు అంటున్నాడు, నువ్వు నా భార్య, నువ్వు నా భార్య, నేను నమ్ముతున్నాను,
నేను నీ మీద నమ్మకం ఉంచి ఉన్నాను. ఎంతకు మించిన మాట ఇంకేం కావాలి? నువ్వు నమ్మినాడు కనుక నా అమూల్య రక్తులు నీ కోసం కాల్చినాను. నా ఆత్మ నీకు అనుగ్రహించినాను. ఎందుకు నువ్వు కుడివారిన భార్యగా మార్చబడి నా కుడి పార్శ్వ మీద పడాలి. నీ భర్త నీతి సూర్యుడు, నిన్ను కూడా ఆయన వలె మారమంటున్నాడు. కృప కలగను గాక. రెండు చేతులు పైకెత్తి, నీ చిత్తమే నా చిత్తము, నీ ఇష్టమే నా ఇష్టంగా నన్ను మార్చిన ఆయన గమనించున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఇచ్చినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక సంఘం అయితే మీ మహిమలో పరదేశంలో చేర్చబడదు కనుక, ఒక సంఘం అయితే మరో భూమి మీద ఉన్నది కనుక మా ప్రభా, అదే ఒక భాగం నుంచి రాబోతున్నది కనుక మా ప్రభా, వారి స్థితిలో వారి వారి మార్గంలో నివాసం చేస్తుండగా వారి సిద్ధపరచని సంఘము ఆ పరిశుద్ధాత్మ యొక్క చేతిలో చేయి వేసుకుంటూ ప్రభువారికి వందనాలు ఎలియాబడి ఒంటె మీద ఎక్కినట్టుగా మా ప్రభుత్వం మేమందరం కూడా పరిశుద్ధాత్మకు లోబడి, పరిశుద్ధాత్మ మేము ఎట్లు ప్రార్థన చేయాలో, ఎట్లు నడుచుకోవాలో, ఎట్లు సిద్ధపరచుకోవాలో మాకు తెలియక ప్రభువానికి స్తోత్రం చేస్తున్నాం. మా పక్షమును పోరాడుతూ, మమ్మల్ని సంధిస్తూ, మమ్మల్ని సరిచేస్తూ, మమ్మల్ని ఇటు అటు నదిగా ఉంటే ఇల్లు కొట్టి నీకు ఇష్టమైన సమూహం తండ్రి ఇక్కడకు నిలబడబిడ్డలందరూ పరిశుద్ధాత్మ మీరే సర్వ అధికారిగా ఉండి సర్వ సత్యములో ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభు కుడి నాశంలో కూర్చొని పెట్టదాకా మీ తీర్మానం ఆగది, మీ పరుగు ఆగది కనుక మేము దాంట్లో కొనసాగించబడడానికి ఇంకొక తండ్రి అమ్మవారి మమ్మల్ని వెంటాడుతున్నారు కనుక వారి నుంచి విడిపించాలంటే, వారి నుంచి విడుదలవ్వాలంటే ఆ సొంత పరమశుద్ధ శక్తి కాదు కానీ మా ప్రభు మీ పరిశుద్ధ ఆత్మ నాయకత్వం మీద పడుతుంది నడిపించి మీరే మహిమ పొందుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, మరి ప్రాముఖ్యంగా లైవ్ లో మనతో కూడా ఏకీవించిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, సర్వత్రే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.